దురదృష్టం అంటే నాదేనేమో. అమ్మయ్య, ఏ అడ్డు లేకుండా వినాయక చవితి చేసుకోవచ్చు అని అనుకున్నా. అంతే, 2 days మంచం మీదకే అంకితం అయిపోయాను. అందుకే నాలాంటి వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదే. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ వినాయక చవితి గురించి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక మా గల్లీలో వినాయకుడిని అయితే నేను ఒక్కొక్కటిగా దర్శించుకుంటూ ఉన్నానమాట. ఫైనల్లీ ఈ పందిట్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడికి రాగానే ఎక్కువ టెంపుల్ వైబే ఉందన్నమాట. చుట్టూతో కూడా దశావతారాలతో చాలా బాగా డిజైన్ చేశారు. ముఖ్యంగా వినాయకుడు అయితే ఎంత బాగున్నాడో అసలు. వీళ్ళైతే దాదాపు 29 సంవత్సరాల నుంచి వినాయక చవితి అనేది ఇలా చేస్తున్నారన్నమాట. నిజంగా చాలా అదృష్టవంతులు కదా. అయినా మన ఆశయం గొప్పదైతే ఆ భగవంతుడు మన తోడుగా ఉండి అన్ని చేయించుకుంటాడు కదా. ఇదంతా చూసి నా బాధ అయితే మొత్తం పటాపంచలైపోయింది అనమాట. కాసేపు అలాగే ఆ దేవుడిని చూస్తూ కూర్చున్నాను. అంతేనండి, మా వినాయక చవితి అయితే ఇలా జరిగింది. ఇంతకీ మా గల్లీలో వినాయకుడు మీకు నచ్చారా?